ఫ్రెండ్స్, విజయ్ అలాగే తన భార్య సంగీత విడాకులు తీసుకున్నారు. అంటే విడాకులకి అప్లై చేసుకున్నారు. పిటిషన్ తీసుకున్నారు. కానీ అది కాస్త ఊహించని విధంగా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకని క్యాన్సిల్ అయింది అని గనక చూస్తే అసలు కారణం ఇప్పుడు బయటపడింది. అదేంటి అంటే విజయ్ కొడుకు సంజయ్ పెళ్లి ఫిక్స్ అవ్వబోతోంది తొందరలోనే. అది కూడా ఎవరితోనో తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. అయితే విజయ్ నటించిన ఒక సీనియర్ హీరోయిన్ కూతురుతోనే విజయ్ కొడుకు సంజయ్ శాష పెళ్లి ఫిక్స్ అవ్వబోతోందా అంటే అవుననే తెలుస్తుంది. అయితే నిజానికి విజయ్ అలాగే ఆ హీరోయిన్ అంటే తమిళనాడు సోషల్ మీడియాకి సంబంధించి, తమిళనాడు వార్తలకు సంబంధించి విషయం ఏంటి అంటే దేవయాని గారు ఉన్నారు కదా! హీరోయిన్ దేవయాని గారు. వాళ్ళ అమ్మాయితో విజయ్ కొడుకు పెళ్లి నిశ్చయమైనట్టు అంటే ఫిక్స్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారనమాట. అయితే నిజానికి పిల్లల పెళ్ళిళ్ళనేవి చాలా కీలకమైన విషయం. అందుకనే ఇక ఆ పెళ్ళిళ్ళన్నీ ఇప్పుడు విజయ్ అలాగే సంగీత గారు ఇద్దరు విడిపోయారనుకుందాం కాసేపు. విడిపోయారనుకోండి, ఇక పిల్లల పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? వాళ్ళ జీవితంలో ఎదురులేని ఒక దెబ్బ తగిలినట్టే కదా! సాధారణంగా తల్లిదండ్రుల్లో ఎవరు దూరమైనా సరే పిల్లలకి ఆ లోటు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దూరం అవ్వటం వేరు. ఒక తల్లి లేదా తండ్రిలో ఒకళ్ళు చనిపోతూ ఉంటారు కొంతమంది జీవితాల్లో. అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ విజయ్ అలాగే సంగీత దాదాపుగా 25 సంవత్సరాల పాటు చాలా అన్యోన్యమైన దాంపత్యంలో ఉండి, వాళ్ళ మధ్య చిన్న చిన్న విభేదాలు, మూడో మనిషి రావడంతో ఇదంతా జరిగింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే విజయ్ కొడుకుకి పెళ్లి ఫిక్స్ అయ్యే శుభఘడియలు దగ్గర పడ్డాయి. అయితే ఇప్పటికే దానికి సంబంధించి అవతల ఆడపెళ్లి వాళ్ళైతే మాత్రం విజయ్ కొడుకు విషయంలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. ఎందుకంటే సూపర్ స్టార్ విజయ్ కొడుకు మామూలు మనిషి కాదు. వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. అతని లాంటి పర్సన్‌ని నువ్వు హీరో కాదు డైరెక్టర్ అవ్వమని ఎవరో చెప్పలేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న తన తండ్రి తమిళనాడు సీఎం అయిన విజయ్ దళపతి గారే ఈ మాట చెప్పారు. అంటే ఆయన ఎంత టాలెంటెడో మనకు అర్థం అవ్వాలి. అయితే ఈ నేపథ్యంలో విజయ్ కొడుకు కూడా విజయ్ అలాగే సంగీత గారు చెప్పిన మాటకి ఓకే చెప్పాడంట. కాకపోతే తను ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. అదేంటి అంటే ఇప్పటికైతే ఎంగేజ్మెంట్ అయితే మాత్రం చేసుకుంటారు కానీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌కే మ్యారేజ్ అంటే దాదాపుగా 8-10 మంత్స్ టైం అడిగినట్టు తెలుస్తుంది. కారణం ఏంటి అంటే ఇప్పటికే విజయ్ కొడుకు 'సిగ్మా' అనే ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నాడు. అదే తన ఫస్ట్ సినిమా అనమాట. సో, అదే తన ఫస్ట్ సినిమా అయినప్పుడు ఇక ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే తనేంటో తనకు తాను నిరూపించుకుని మంచిగా జాబ్ కొట్టిన తర్వాత అంటే జాబ్ అంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత తను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. అయితే ఇదే విషయం దేవయాని అంటే అటు ఆడపెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పినట్టు తెలుస్తుంది. కాకపోతే ఆడపెళ్లి వాళ్ళంటే ఒకటికి 10 సార్లు 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కదా! సో, ఎంగేజ్‌మెంట్‌కిను, మ్యారేజ్‌కి మధ్యలో 3-6 మంత్స్ కన్నా ఎక్కువ ఉండకూడదని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకనే ఎంగేజ్‌మెంట్ అనేది కొద్దిగా లేట్‌గానే పెట్టుకుందాం. ఎందుకనంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా బాబుకి అంటే సంజయ్‌కి కుదరదు కాబట్టి మేబీ ఒక 2 నెలలు అటవ్వచ్చు, ఇటవ్వచ్చు కదా! అందుకని ఎంగేజ్‌మెంటే లేట్‌గా పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఈలోపు విజయ్ అలాగే సంగీతలకు సంబంధించిన ఇష్యూ కూడా తేలిపోవాలి కదా! అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉంది? ఎంతవరకు వాళ్ళు మళ్ళీ వాళ్ళ విడాకుల విషయంలో రద్దుని ప్రకటిస్తారు ఇవన్నీ. యాక్చువల్లీ ఇక్కడ రద్దుని ప్రకటించాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇక్కడ పెద్ద విషయం ఏంటి అంటే విజయ్ కానీ, అటు సంగీత గారు గానీ ఆఫీషియల్‌గా మేము విడిపోతున్నాం అని ఎక్కడా చెప్పలేదు. జస్ట్ ఆవిడ పెట్టిన పిటిషన్ ఆవిడ సూపర్ స్టార్ సెలబ్రిటీ అవ్వడంతో అది కాస్త ఆ నోట, ఈ నోట అక్కడ కోర్ట్‌లోనో లేకపోతే లాయర్స్ దగ్గర నుంచో ఎక్కడో అక్కడ ఆ సమాచారం లీక్ అయ్యి సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయిపోయిందనమాట. సో, ఇరువురు కూడా మేము విడాకులు తీసుకుంటున్నాం అని చెప్పలేదు కాబట్టి, మేము విడాకులు రద్దు చేసుకుంటున్నాము అని కూడా వాళ్ళు ఆఫీషియల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంత అప్డేట్స్‌ని బట్టి మనం కానీ, తమిళనాడు సోషల్ మీడియా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే
చేస్తుందనమాట. సో మీరు విన్నారు కదండి. విన్నట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి మీరు కూడా విజయ్ అలాగే తన కొడుకుకు సంబంధించిన మ్యారేజ్ గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకన్నా ముందు ఈ అబ్బాయి పెళ్లి కోసము అటు విజయ్ అలాగే సంగీత గారు తీసుకున్న నిర్ణయం ఎంత పర్ఫెక్ట్గా ఉందో అని మొత్తం తమిళనాడు అంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకా విజయ్ కొడుకు సంజయ్ కూడా తన పెళ్లి కారణంగా అమ్మా నాన్నలు ఒకటయ్యారు అనే విషయం పైన సూపర్ హ్యాపీ అయిపోతున్నాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.